మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు హసేన్ పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా మాలమహానాడు అధ్యక్షుడు గాలయ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా లైబ్రరీ నుంచి ర్యాలీగా బయలుదేరి రైల్వే స్టేషన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలత మాలమహానాడు నేతలు హైదరాబాద్ బయలుదేరారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్ విధానం రూపకల్పనకు ఒక క్రమ పద్ధతిలో మేధోపరమైన కృషి చేశారని గాలయ్య తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రపంచీకరణ ప్రైవేటీకరణ వేగవంతంగా విస్తరించడంతో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ శాఖలు నిర్వీర్యం అయిపోయాయంటూ వారు అసహనం వ్యక్తం చేశారు. మాలమహానాడు పిలుపు మేరకు వికారాబాద్ జిల్లాని పెద్ద ఎత్తున తల్లి సభను ఒక విజయవంతం చేయాలని వికారాబాద్ నుంచి పెద్ద ఎత్తున బయలుదేరుతున్నాము. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పెద్ద ఎత్తున వెళ్తున్నాము. సభకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీలో కల్పించాలని మా యొక్క అసలు ఆహ్వానం మేరకు వికారాబాద్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున బయలుదేరుతున్నాము. 2 గంటలకు మధ్యాహ్నం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాలమహానాడు